హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు పబ్లిక్గానే వార్నింగ్ ఇస్తున్నారు. చూసాం మనం గతంలో 15 మినిట్స్ అని చెప్పి ఒక వ్యక్తి మాట్లాడాడు. ఆ వీడియో మీరు అందరూ చూసే ఉంటారు. 15 నిమిషాల సమయం ఇస్తే ముస్లిం జనాభాకి సమానంగా హిందూ జనాభాని చేస్తూ ఉన్నారు. కొంతమందికి ఇది పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి మాట అనిపించకపోవచ్చు. ఏముంది ఇందులో, సాధారణమే కదా అనేసి ఉంటాడు అని అనుకుంటారు. దానిలో లోతుగా ఆలోచిస్తే చాలా పెద్ద మాట దాగుంది. అయితే ఇప్పుడు మమతా బెనర్జీ గారు మాట్లాడినటువంటి మాట, ఈ మాటకి ఏమాత్రం తీసిపోదు. ఎందుకనాలండి ఆ మాట? ఈ దేశంలో ఒక కమ్యూనిటీ ఇంకో కమ్యూనిటీని చంపేస్తాం, నరికేస్తాం, బెదిరిస్తాం అంటే చూస్తూ ఊరుకుంటారా? దేనికనాలి ఆ మాట? ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఈవిడ ఉండడం వల్లనే ఒక వర్గం ఇంకో వర్గం మీద దాడి చేయట్లేదట. 5 నిమిషాలు మేము కళ్ళు మూసుకుంటే వేరేలాగా ఉంటుంది సిచ్యువేషన్ అని చెప్తున్నారు. ఆమె మాటల్లో అంతరార్థం అదే. మేము అధికారంలో ఉండడం వల్లే ఒక వర్గానికి భద్రత ఉంది అని చెప్తున్నారు. ఆల్రెడీ మీకు అయ్యే ఉంటుంది ఏ వర్గం మీద దాడి చేస్తారని. హిందువులు సేఫ్గా ఉండడానికి కారణం ఆమె అధికారంలో ఉండడం వల్లట. ఆమె అధికారంలో లేకపోతే వాళ్ళు 5 నిమిషాలు కన్ను మూసుకుంటే, అంటే ఆమె ఉద్దేశం ఏంటి? ముస్లిమ్స్ హిందువుల మీద దాడి చేస్తారని. ఎందుకు చేస్తారండి దాడి? హిందువులు ఏం తప్పు చేశారని దాడి చేస్తారు? పైగా ఈ విషయాలను మాట్లాడేటువంటి వ్యక్తుల మీద కేసులు కూడా పెడతా ఉన్నారు పశ్చిమ బెంగాల్, ఎవరైనా ఎదురు తిరిగితే. ఇప్పటికీ మనం చూసాం పశ్చిమ బెంగాల్లో ఎన్ని అరాచకాలు జరుగుతూ ఉంటాయో. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అండ చూసుకొని ఎంతమంది మీద దాడులు, దౌర్జన్యాలు, దోపిడీలు, భూ కబ్జాలు, రౌడీయిజం మామూలుగా జరుగుతుంది అక్కడ. సందేశ్ కలి ఘటన మీ అందరూ వినే ఉంటారు. అది ఎంత దారుణం అండి! మహిళల మీద సందేశ్ కళ్యాణ్ గ్రామంలో జరిగినటువంటి అరాచకం అది. ఇట్లాంటివి పశ్చిమ బెంగాల్లో ఎన్నో జరుగుతూ ఉంటాయి నిత్యం లేచిన దగ్గర నుంచి. పశ్చిమ బెంగాల్ గురించి కొన్ని స్టోరీలు సినిమాలుగా కూడా వచ్చాయని కూడా చెప్తూ ఉంటారు. దేనికి దాడి చేస్తారని నాకు అర్థం కాదు. హిందువుల మీద ఎందుకు దాడి చేస్తారు? హిందువులు ఏమైనా ఇబ్బంది పెట్టారు ఎవరినైనా? ఈ దేశంలో హిందువులు ఎవరినైనా ఇబ్బంది పెట్టారా? కొంతమంది ఏమంటారంటే హిందువులు కూడా ఉగ్రవాదుల్లా మారుతున్నారు బ్రో, చూసి ఉండవు నువ్వు, కొంతమంది మీద దాడి చేస్తూ ఉన్నారు, ముస్లిమ్స్ మీద, క్రిస్టియన్స్ మీద అని చెప్తా ఉన్నారు. నాకు తెలిసి నేను చూసినటువంటి వీడియోస్ అన్నింటిలోనూ హిందువులు దాడి చేశారంటే దాని వెనక ఒక బలమైనటువంటి కారణం ఉంది. అదేంటంటే వద్దన్నా కానీ మత ప్రచారం చేయడానికి వీధిలోకి రావడం. చూసాం మనం అనంతపురం క్రైస్తవ మిషనరీ ఏదో వస్తే దాని మీద హిందువులు దాడి చేశారు. అఫ్కోర్స్ నేను ఆ వీడియో చూసా. వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ వెహికల్ని కూడా బద్దలు కొట్టేశారు హిందువులు. తప్పే కాదన్ను, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆ ఊర్లోకి రావద్దు అన్నప్పుడు ఆగితే బాగుండేది కదా. అలానే ముస్లిమ్స్ మీద దాడి చేశారు అని చెప్పి పెడతా ఉన్నారు. నాకు తెలిసి ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే హిందువులు ఎప్పుడు ముస్లిమ్స్ మీద దాడి చేసినటువంటి సందర్భాలు ఉండవు. ముస్లిమ్స్ అని దాడి కాదులే, కానీ వాళ్ళ మధ్య ఇంకా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏదో ఉండి ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగి ఉండొచ్చు. రీసెంట్గా ఢిల్లీలో జరిగినటువంటి ఘటన, తరుణ్ కుమార్ అనే వ్యక్తిని ముస్లిమ్స్ చంపేశారు, హిందూ కుటుంబం. ఎందుకు చంపారు? దానికి కారణం ఏంటంటే హోలీ పండుగ చేసుకుంటారని. ఇలాంటిది ఏదైనా ఉంటే మనం కన్సిడర్ చేయొచ్చు. నిజంగానే ముస్లిమ్స్ హిందువుల మీద దాడి చేశారు, లేదా హిందువులు ముస్లిమ్స్ మీద దాడి చేశారు అనేటువంటి సందర్భాలు మనకు క్లియర్గా అర్థం అవుతూ ఉంటాయి. కానీ అది జరగట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ హిందువులు ముస్లిమ్స్ మీద దాడి చేశారని పోస్టులు పెడుతున్నారు, కానీ సరైనటువంటి ఆధారాలు ఉండవు. ఎందుకంటే హిందువుల మీద ఎట్లాగ దాడులు జరుగుతున్నాయి కదా, మనం కూడా ఒక పోస్ట్ వేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో కొంతమందిని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నాలు చూస్తే మనం సోషల్ మీడియా, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో కొన్ని పోస్టులు వెలుస్తూ ఉంటాయి. కానీ ఒకవేళ నిజంగా హిందువులు అట్లాంటి పని చేసి ఉంటే దాన్ని నేను సహించను, తప్పనే చెప్తా. ఎందుకు చేయాలండి ఒకరి మీద దాడి? నిజంగా హిందువులకు దాడి చేసే ఉద్దేశమే ఉంటే, దాడి చేసే ఆలోచనే ఉంటే, ఈ దేశంలోకి పరాయి మతాలు వచ్చి చేరుతున్నప్పుడు ఏం చేశారండి? పరాయి మతాలు ఈ దేశాన్ని ఆక్రమిస్తున్నప్పుడు ఏం చేశారండి? అన్య మతాలు ఈ దేశంలో ప్రవేశిస్తున్నప్పుడు ఏం చేశారండి? మన రాజులు పరిపాలించినప్పుడు అన్య మతాల వాళ్ళు మన దేశంలోకి రాకుండా ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడారు కొంతవరకు. కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ఆ తర్వాత కాలంలో అంతటి ఉద్యమాలు ఎందుకు జరగలేదండి? హిందూ మతాన్ని కాపాడుకునే ప్రయత్నం ఎందుకు జరగలేదు? సో దానివల్ల హిందూ మతం యొక్క ప్రాచుర్యం తగ్గిపోయింది రాను. దేశంలో ఈరోజు ఏ మూలన చూసినా హిందువుల జనాభా తగ్గిపోయింది. ప్రతి స్టేట్లోనూ హిందూ జనాభా తగ్గిపోయింది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక జిల్లాల్లో హిందూ జనాభా తగ్గిపోయిందని క్రైస్తవులే నేరుగా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు లెక్కలు ఇంకా అధికారిక లెక్కలు ప్రకటించలేదు, కానీ ప్రకటిస్తే నాకు తెలిసి 50% క్రైస్తవ జనాభా ఉంటారు. అలానే మిగిలిన ముస్లిమ్స్. ఇంకా హిందువులు ఎంతమంది ఉన్నారండి? సో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ హిందువుల్ని చంపేస్తామని పబ్లిక్గా మమతా బెనర్జీ లాంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వార్నింగ్ ఇస్తున్నారంటే ఏం జరుగుతుంది ఈ దేశంలో?
వాళ్ళకి తెలుసు లెక్కల ప్రకారం ఏం జరుగుతుంది అనేది. అందుకే వాళ్ళు అంత పబ్లిక్గా మాట్లాడగలుగుతున్నారు. హిందువుల పరిస్థితి ఏంటి మేము తప్పుకుంటే అని అంత పబ్లిక్గా చెప్తున్నా కూడా ఇంకా హిందువులు ఓట్లు వేస్తున్నారు అంటే ఏమనాలి మనం? ఇక్కడ నేను హిందువులకు సపోర్ట్ చేస్తున్నానా లేదంటే వేరే మతానికి సపోర్ట్ చేస్తున్నాను లేదా వేరే మతాన్ని వ్యతిరేకిస్తున్నట్టు మీకు అనిపించవచ్చు. ఈ దేశంలో నేను హిందువును అని చెప్పుకునే వ్యక్తి వేరే మతాలను వ్యతిరేకించినట్టు. ఈ దేశంలో మా హిందూ మతానికి ప్రమాదం ఉంది అని చెప్పే వ్యక్తి వేరే మతాలను వ్యతిరేకిస్తున్నట్టు. మరి ఇది ఎక్కడ సిద్ధాంతం నాకు అర్థం కావట్లేదు. ఒక ముస్లిం అని చెప్పుకుంటాడు, అతను వేరే మతాలకు వ్యతిరేకం కాదట. ఒక క్రైస్తవుడు నేను క్రైస్తవుడు అని చెప్పుకుంటాడు, అతను కూడా వేరే మతాలకు వ్యతిరేకం కాదు. కానీ నేను హిందువుని అని చెప్పుకుంటే వాడు వేరే మతాలకు వ్యతిరేకమట. వాడు హిందూ మత ఛాందసంతో ఉన్నాడట. క్రైస్తవుడు బైబిల్ పట్టుకోవచ్చు, ప్రైజ్ ద లార్డ్ అనొచ్చు, అతనికి ఏం మత ఛాందసం లేదు. ఒక ముస్లిం ఖురాన్ చదవచ్చు, నమాజ్ చేయొచ్చు, కనిపించగానే సలాం వాలేకుం అనుకోవచ్చు. కానీ ఒక హిందూ భగవద్గీత చదవకూడదు, జై శ్రీరామ్ అనకూడదు. ఒకవేళ అన్నాడు అనుకోండి, అతనికి మత ఛాందసం ఉంది. అంటే ఈ దేశంలో మారిపోయినటువంటి సిద్ధాంతాల గురించి చెప్తా ఉన్నా నేను. ఒకసారి క్లియర్గా ఆలోచించండి నా మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యం. అరే ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశంలో పుట్టినటువంటి హిందూ దేశం అని చెప్పుకుంటున్నాం మనం. 100 కోట్ల మంది హిందువులు ఉన్నారని చెప్తున్నారు. కానీ ఒక హిందూ ధైర్యంగా జై శ్రీరామ్ అని అనలేడు. అంటే వాడికి మతం ముద్ర వేసేస్తారు. మరి మిగిలిన మతాల వాళ్ళు అనుకుంటున్నారు కదా, మేము వాళ్ళని తప్పు పట్టట్లేదు, వాళ్ళనేం అవమానించట్లేదు. ఇంకా ఈ దేశంలో మత గొడవలు స్టార్ట్ అవడానికి కారణాలు కూడా నేను చెప్పా. హిందూ మతంలో ఉన్నవాడు తన కృష్ణుడేంటి, తన రాముడేంటి, విష్ణుమూర్తి ఏంటి, శివుడు ఏంటి, శివుడి గొప్పతనం ఏంటి, శివుడు ఈ జగత్తుకి ఎలా మూలం అయ్యాడు, ఆధారం అయ్యాడు అనేటువంటి అంశాల గురించి మాట్లాడతాడు. తోటి హిందువులకు చెప్పాలన్నా అవే చెప్తాడు. కానీ క్రైస్తవులు చర్చిలో బోధించేటప్పుడు శివుడు మంచివాడు కాదని చెప్తారు, రాముడు మంచివాడు కాదని చెప్తారు, కృష్ణుడు మంచివాడు కాదని చెప్తారు. మరి అదే హిందూ ఒక యేసు ప్రభుని ఎప్పుడు మంచివాడని కాదని చెప్పడం ఎందుకంటే హిందూ పిచ్చివాడు. హిందూ ఇళ్లల్లో హిందూ దేవుళ్ళతో పాటు యేసు ప్రభు ఫోటో కూడా ఉంది. ఇంకా చాలామందికి ఈ సిచ్యువేషన్ ఎదురైంది. నేను చూసే పబ్లిక్గా హిందువుల ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ దేవుడి గదిలో రాముడు, శివుడు, కృష్ణుడితో పాటు యేసు ప్రభు ఫోటోను కూడా చూసి ఆశ్చర్యపోయానండి నేను. మీలో ఇలాంటి సిచ్యువేషన్ మీకు కొంతమందికి ఎదురయ్యే ఉంటుంది. అది చూసిన వాళ్ళు ఎవరైనా తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను చూశాను, మీకు ఎలా అనిపించింది ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత? అరే హిందువులు మరీ ఇంత భక్తి పిచ్చిలో మునిగిపోయారేమో అనిపించింది నాకు. మరి ఒక క్రైస్తవుడు అసలు హిందూ దేవుణ్ణి దేవుడనే ఒప్పుకోడు, ఒక ముస్లిం కూడా ఒప్పుకోడు. మేబీ వాళ్ళు మసీదుల్లో ఇంకెక్కడైనా ప్రచారం చేసేలో లేదో నాకైతే తెలీదు. హిందువులు దేవుళ్ళు కాదని, హిందూ దేవుళ్ళు కాదని, హిందూ దేవుణ్ణి ఎందుకు పూజిస్తున్నారని, విగ్రహారాధన ఎందుకు చేస్తున్నారని వాళ్ళు ఎప్పుడైనా చెప్పారని నేనైతే వినలేదు పబ్లిక్గా. కాకపోతే వాళ్ళకి దేవుడు అంటే అల్లా అనే వాళ్ళు నమ్ముతారు, అది వేరే విషయం. అయితే ఇక్కడ అదే ఒక హిందూ యేసు ప్రభు దేవుడు కాదు, ఎందుకు ప్రార్థిస్తున్నారు అని అడిగితే, ప్రశ్నిస్తే పరిస్థితి ఏంటి? వేరేలా ఉంటుంది ఇక్కడ పరిస్థితి. మెజారిటీగా ఉన్న హిందువులు వాళ్ళ యొక్క మనోభావాల గురించి పట్టించుకునే వ్యక్తులు లేరు, వాళ్ళ ఆలోచనలను గౌరవించే వ్యక్తులు లేరు. ఈవెన్ ప్రభుత్వాలు కూడా ఈరోజు చాలామంది బీజేపీ పార్టీ అంటే హిందూ పార్టీ అంటారు. కానీ బీజేపీ పార్టీ కూడా ఓటు బ్యాంక్ రాజకీయమే చేస్తుంది నా దృష్టిలో, వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే బీజేపీ పార్టీలో హిందువులు మాత్రమే ఉన్నారా? ఈవెన్ ఆర్ఎస్ఎస్లో కూడా హిందువులు మాత్రమే లేరు, వేరే వేరే మతాల వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఆ హిందూ మతం కోసం పోరాడేటువంటి ఒక సంస్థ ప్రత్యేకంగా ఎక్కడా లేదండి. హిందూ మతం కోసమే స్టార్ట్ చేస్తారు, వేరే మతాల వాళ్ళు కూడా మా మతంలోకి రావచ్చు, మాకు పెద్దగా ఇబ్బంది లేదంటారు, వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవుతారు. తర్వాత ఆ సంస్థ ఎటువైపు వెళ్తుందో, దాని సిద్ధాంతాలు ఏంటో, అది ఏం చేస్తుందో, దాని ఆలోచనలు ఏంటో, ఏమైపోతుందో తద్వారా తెలియదు. అది ఓట్ బ్యాంకింగ్ రాజకీయమా, లేదంటే ఈ దేశంలో హిందువులు ఇతర మతాల వాళ్ళు వేరు కాదు అందరూ ఒకటే అని చెప్పడే ఉద్దేశమా, లేదంటే ఈ దేశంలో ఉన్న హిందువులు అందరినీ ఆదరిస్తారు అనేటువంటి సిద్ధాంతమా? అనేక రకాలైనటువంటి ప్రశ్నలతో ఈరోజు హిందూ సంస్థలు నడుస్తూ ఉన్నాయి. ప్యూర్ హిందూ కనిపించట్లేదు, ప్యూర్ హిందూ సంస్థ కనిపించట్లేదు. అంటే ఇక్కడ హిందూ అయినంత మాత్రాన వేరే మతాలను ద్వేషించాలని ఏం లేదండి. వద్దు, ద్వేషించొద్దు. ఎందుకు ద్వేషించాలి? హిందూ వాడి మతం ఏంటో వాడు పూజించుకుంటే చాలు, వాడు నమ్ముకున్న దేవుణ్ణి ప్రార్థించుకుంటే చాలు. వేరే వాడు నమ్మినటువంటి భగవంతుడిని తప్పుపడ్డానికి నువ్వెవరు? నువ్వు హిందూ అయ్యా, నీ దేవుణ్ణి నువ్వు పూజించుకో.
వేరే వాళ్ళని ఎందుకు తప్పుపడుతున్నావు? నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, హిందువులు వాళ్ళ దేవుని వాళ్ళు పూజించుకుంటారు, కానీ వేరే దేవుణ్ణి ఏం అనరు. అంటే యేసు ప్రభువుని కానీ అల్లాని కానీ ఏం అనరు. వాళ్ళలో కొంతమంది ఉంటారు, నాకు క్రిస్టియన్ ముస్లిం ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. క్రిస్టియన్స్లో ఎక్కువ మంది హిందూ దేవుళ్ళని అవమానిస్తూ ఉంటారు. రే నీ దేవుణ్ణి నువ్వు పూజించుకో, ప్రార్థించుకో, మా దేవుణ్ణి ఎందుకు అంటున్నామని మా బ్యాచ్ వాళ్ళతో కొన్నిసార్లు ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు వైరం జరుగుతూ ఉంటుంది. వాడు మత పిచ్చితో ఉన్నాడురా క్రైస్తవంలోకి వెళ్ళిన తర్వాత అని చాలామంది వాదిస్తూ ఉంటారు. వాస్తవానికి ఒక 10 మంది ఫ్రెండ్స్ చేరినప్పుడు అక్కడ 4 ఉంటే ఆ 4 క్రైస్తవులు హిందూ దేవుళ్ళని వ్యతిరేకించేటువంటి పనిలోనే ఉంటున్నారు. ఇది నమ్మడానికి చాలా ఇబ్బందికరంగా అనిపించవచ్చు. చాలామంది క్రైస్తవ ఫ్రెండ్స్ దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు, కానీ రియాలిటీ ఇదే. హిందువులు మాత్రం వాడి దేవుడు ఏంటి, వాడి పూజ ఏంటి, వాడి కొబ్బరికాయ ఏంటి, వాడి బొట్టు ఏంటి, వాడి నామం ఏంటి, ఈ పనిలోనే ఉంటాడు. వేరే వాళ్ళని ఎప్పుడు విమర్శించే పనిలో పడడు. ఈ మధ్య విమర్శించే పనిలో ఎందుకు పడుతున్నారంటే మరీ దాడి చేయటం మొదలుపెట్టారు. వీళ్ళు దాడి చేస్తుంటే ఇక హిందూ వేరే గతి లేక ఎదురుదాడి చేస్తూ ఉన్నాడు. అదే జరుగుతుంది ప్రస్తుతం. పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి పబ్లిక్గా ఒక 5 నిమిషాలు మేము తప్పుకుంటే ఒక వర్గానికి సేఫ్టీ లేదని చెప్తున్నారంటే ఈ దేశంలో ఏం జరుగుతుంది? ఈ దేశంలో జరుగుతున్న కుట్రను గమనించాల్సిన అవసరం ఉంది. ఆ కుట్రను గమనించి కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు తీసుకుంటాయా, హిందూ ట్రస్టులు తీసుకుంటాయా, హిందూ సంస్థలు తీసుకుంటాయా, లేదా హిందువులంతా ఒక సమూహంగా ఏర్పడి తీసుకుంటారా? ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. వేరే మతాలను ఇబ్బంది పెట్టొద్దండి. వాళ్ళ బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతారు, వాళ్ళ ప్రార్థనలు ఏదో వాళ్ళు చేసుకుంటారు. కానీ హిందువులకు ప్రమాదం ఏర్పడుతుంటే చూస్తూ కూర్చోవద్దు అని చెప్పడమే నా ఉద్దేశం. ఉద్యమాలు చేయొద్దు, కానీ మన హక్కులను సాధించడానికి ప్రయత్నం చేయండి ప్రతి వ్యక్తి కూడా. ఈ దేశంలో ఎన్నో రకాల పార్టీలు హిందువులను అణిచివేసే ప్రయత్నాలు చేశాయి. వచ్చిన ప్రతి పార్టీ కూడా హిందువుల మీద ప్రత్యేకమైనటువంటి నియమ నిబంధనలు పెట్టారు. హిందువులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవాలని, ఆలయాలు నిర్మించొద్దని, పాఠశాలల్లో హిందువులకు సంబంధించినటువంటి బోధనలు చేయొద్దని అనేక రకాల నియమాలు పెట్టారు. వాటన్నింటిని మనం గతంలో మాట్లాడుకున్నాం. అలానే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు గతంలో అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడిన మాటలకు ఏమాత్రం తీసిపోవు అనే విధంగా ఉన్నాయి. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా కామెంట్ చేయండి. అలానే కొత్త వాళ్ళు యూట్యూబ్ మన ఛానల్ చాలామందికి రిఫర్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఎవరికి విరుద్ధం కాదండి, ఎవరిని వ్యతిరేకించం. అలా అని మా దాకా వస్తే కాస్త ఎంతో కొంత గొంతు విప్పే ప్రయత్నం చేస్తాం తప్ప అది ఒకరిని విమర్శించినట్టు కాదు. నేను నా గురించి చెప్పుకుంటున్నాను అంటే ఇంకొకళ్ళు తక్కువని కాదండి. నేను నా తండ్రి గొప్పవాడు అని చెప్తున్నాను అంటే నా ఎదుటివారి తండ్రి మంచివాడు కాదని కాదు. అది గమనించండి. ఏ వ్యక్తి అయినా తన మతానికి సంబంధించినటువంటి దేవుణ్ణి గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేస్తాడు. నేను మహాశివుణ్ణి గొప్పవాడని చెప్తాను, సృష్టికి మూలం అని చెప్తాను. ముస్లిమ్స్ అల్లా గొప్పవాడు, సృష్టికి మూలం అని చెప్తారు. క్రైస్తవులు యెహోవానో జీసస్నో చెప్తారు. అంత మాత్రాన వాళ్ళు వీళ్ళని వ్యతిరేకించినట్టు కాదు, వీళ్ళు వాళ్ళని వ్యతిరేకించినట్టు కాదు. మత సామరస్యం వెళ్ళి విరవాలి అంటే ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించాలి. గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ అవమానించొద్దు, తప్పు పట్టొద్దు, అవహేళన చేయొద్దు, చిన్న చూపు చూడొద్దు, ఒకరి మీద ఒకరు రాళ్ళు విసురుకునే ప్రయత్నం చేయొద్దు. అంటే నువ్వు నీ శివుడు గొప్పవాడని చెప్పు, తప్పులేదు, కానీ అల్లా గొప్పవాడు కాదు, జీసస్ గొప్పవాడు కాదని చెప్పొద్దు. మనకు అవసరం లేదు అది. అలాగే ఈ పదం ఎక్కువగా క్రైస్తవులకి మిగిలిన మతాల వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం మన దేవుడిని గొప్పవాడని చెప్తున్నామా, లేదా హిందూ దేవుళ్ళని మంచివాళ్ళు కాదని చెప్తున్నామా అనేది ఒక్కసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. మీ మతం నిజంగా గొప్పదైతే నమ్మి ఆచరించే వ్యక్తులు వస్తారు, హ్యాపీ, వచ్చిన మేమేమనం. కానీ మీ మతంలోకి తీసుకురావడం కోసం ఎదుటి మతాన్ని బ్యాడ్ చేయొద్దు అనేదే నేను మీ నుంచి కోరుకునేటువంటి ఒక రిక్వెస్ట్ అనుకోండి. మీ నుంచి మేము కోరుకునేటువంటిది గొప్ప విషయం అనుకోండి, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి, పోనీ ఇంకేదైనా విషయం అనుకోండి, డిమాండ్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, ఏదైనా అనుకోండి. కానీ అట్లాంటివి చేయడం మాత్రం మంచి పని కాదనేది నా ఉద్దేశం. సో మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. మేము ఎప్పుడు మా ఛానల్ తరపు నుంచి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ట్రై చేస్తాం. ఎక్కడైనా చిన్న చిన్న పదాలు తప్పు దొరికితే క్షమించాలని చెప్తున్నాం. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.